నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిక. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం. ఐక్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రూరల్ నియోజకవర్గం జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి బ్రాహ్మణపల్లి గ్రామాలలో 2 కోట్ల నిధులతో బీటీ రోడ్ నిర్మాణాలకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి శంకుస్థాపన. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్తుల్లోనూ అవకాశంలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు అందరిలోనూ వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేయడానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మోహన్ దాస్తో పాటు పలువురు పద్మశాలి సంఘం సభ్యులు అంకాపూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో బీజేపీ పార్టీలో చేరారు. రాకేష్ రెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండలం పుప్పాలపల్లి బ్రాహ్మణపల్లి గ్రామాలలో 2 కోట్ల 5 లక్షల నిధులతో బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించారు. అలాగే ఆయా గ్రామాలలో బీటీ రోడ్ నిర్మాణ పనులు మరియు పెద్దమ్మ ఆలయం వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 2 కోట్ల 5 లక్షల నిధులకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తాను దత్తత తీసుకున్న గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు డబుల్ బెడ్రూమ్ అలాగే నూతన రోడ్ల నిర్మాణం బీటీ రోడ్ల నిర్మాణం బ్రిడ్జీల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అవసరమైతే ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీరందరూ మరి నమ్మిండ్రు మంచిగా మరి నన్ను మంచి మెజార్టీతో ఓట్లేసి గెలిపించిండ్రు. ఇలా నేను మీ ముందర ఎమ్మెల్యేగా నిలబడ్డా. అదే నా బాధ్యత ఏంది, గెలిచిన తర్వాత మళ్ళీ మరి ఊరికి మనము ఒట్టిగా పోవడానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోదాం, మరి అందరినీ కలిసి వద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మధ్యాహ్నం వచ్చిన నేను సాయిరెడ్డి వాళ్ళ కార్యక్రమం ఉండి పలకరింపు మట్టికే ఉండింది. అంటే పుప్పాలపల్లి గ్రామం అంటే చిన్న గ్రామమే కావచ్చు, వెనుకబడిందే కావచ్చు, కానీ నాకు ఆ గ్రామం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. మీరందరూ కూడా నాకు మరి కావాల్సిన వ్యక్తులు కాబట్టి ఇక్కడనే ఎక్కువ ఫండ్స్ పెట్టాలని ఇవాళ జక్రన్పల్లి మండలంలో అత్యధికంగా మీకు ఇంకా ఏ సమస్య మిగిలిన ఇప్పుడు ఇంకా ఆయన బయటకు వస్తలేడు. ఆయన వస్తే ఇవాళ అది కూడా ఇనాగ్రేషన్ అవుతుండే, మీకు గోడాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నాము, అది అయిపోతుంది మళ్ళీసారి చేస్తున్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం మరియు మాక్లూరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించారు. ఆలూరు మండలం గుత్పా మరియు కల్లెడ గ్రామాలలో పర్యటించి సీనియర్ కాంగ్రెస్ నాయకులను పరామర్శించారు. అనంతరం కొత్తపల్లి బొంకన్పల్లి మాదాపూర్ కింది తాండా దుర్గానగర్ తాండాల్లో పర్యటించి కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి కల్పించారు. వినయ్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మన ఊరులో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా బాల్కొండ గ్రామంలో కోళ్ల ఫారం కిసాన్ నగర్లో గేదెల షెడ్డుకి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు అందరూ కాపాడాలని ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరిలో పనుల జాతర కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, రాజ్యాంగ హక్కుల ద్వారానే అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని, అధికార పదవులు అనుభవిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఇచ్చిన హామీలను మరీ ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ, 500కే వంట గ్యాస్ సిలిండర్ అందించడం కానీ, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచడం వంటి హామీలను నెరవేర్చిందని, రైతు సోదరులకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, రుణమాఫీ కాని రైతులకు ఫ్యామిలీ గ్రూపింగ్ ద్వారా 2 లక్షల పైచిలకు ఉన్నవారికి మాఫీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు తదితరులు ఉన్నారు. నీట్ అనే ఎగ్జామ్ పెట్టి వారికి కూడా అరకొరగానే వారిని కొంతమందికి వాళ్ళు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఇస్తున్నారు. మరి వీటిని మేము దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఏదైతే అవకాశాలు ఇచ్చారో దళితులకు వాటిని మాకు సంపూర్ణంగా దళితుల అభివృద్ధి కోసమే వినియోగించి రాబోయే తరంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే మా దళిత జాతి ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది కాబట్టి వారిని ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల శివ పంచయాతన శివాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు, దీపోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు తదితరులు ఉన్నారు. నందు రాజారాం నగర్ లో శివ పంచాయతీ శివాలయం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం శనివారాలు పూజలు అందుకున్నట్టు జరుగుతుంది. కార్తీక దీపాలు వెలిగించి మహిళా సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్తీక మాసంలో చాలా బ్రహ్మాండంగా పూజలు చేయడం జరిగింది. పరబ్రహ్మ అంటారు కాబట్టి దీపాన్ని వెలిగించడం వలన మనలోన ఉన్న చీకటి తొలగిపోయి వెలుగులు రావాలని కోరుకుంటూ, పరమశివుని కోరుకుంటూ ఈ కార్తీక మాసం పురస్కరించుకొని మా యొక్క శివాలయం రాజారాం నగర్ శివ పంచాయతన శివాలయం నందు మేము ఈ గుడికి ప్రతి సోమవారం, కార్తీక మాసమే కాకుండా ప్రతి సోమవారం కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి పూజలు అందుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మోడల్ పాఠశాలను, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, బాత్రూంలు, వంటగదిని పరిశీలించి విద్యార్థులతో భోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెరిగిన ధరల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ తనిఖీ చేయడం జరిగిందని, బాత్రూంలను, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్కు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం నాయకులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు ఉన్నారు. నాలెడ్జ్ యొక్క తెలివి, ఇది జ్ఞానము. ఆ జ్ఞానంతో ఈ దేశంలో మనమందరం కూడా సుపరిపాలనటువంటి రాజ్యాన్ని మనము ఈరోజు ఈ దేశంలో చక్కదిద్దుకుంటున్నాం. ఇలాంటి ఆశయాలతో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత రాజ్యాంగానికి అనుకూలంగానే భారత రాజ్యాంగం ఏదైతే మన ఈ దేశాన్ని ఏ విధంగా అయితే నడవాలని చెప్పిందో దాంట్లో భాగంగానే ఈ యొక్క దేశంలో వక్ఫ్ బోర్డును ఈ యొక్క భారత రాజ్యాంగం వ్యతిరేకమని చెప్పి దాన్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ మరోసారి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి, దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరున పాదాలకు
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పలువురు అధికారులు సిబ్బంది టీఎన్జీఓ సభ్యత్వాన్ని పొందారు. టీఎన్జీఓ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీఎన్జీఓ సభ్యత్వాన్ని పొందాలని, రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని తాలూకా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓస్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ తాలూకా కోఆర్డినేటర్ శశికాంత్ రెడ్డి, సభ్యులు విశాల్, వసుధాం, సాయి కుమార్, శేఖర్, మోహన్, దిలీప్, నాగరాజు, చక్రధర్, యుగంధర్, రాజేష్, నర్సయ్య తదితరులు ఉన్నారు. సభ్యత్వ నమోదు చేయడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉద్యోగి పార్టిసిపేట్ చేస్తూ సభ్యత్వ నమోదు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. అలాగే ఇందులో సభ్యత్వ నమోదు చేసుకున్న వ్యక్తికి రేపు టీఎన్జీఓస్ అధ్యక్షుల వారిని, ఆ కమిటీని కూడా మన సమస్యలపై మాట్లాడడానికి మనకు అవకాశం ఇస్తారు. కావున ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని రచించి భావితరానికి మార్గదర్శకం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగం రచించడంతో ఎంతో మంది ప్రజలకు న్యాయం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26వ తారీఖు నాడు జరుపుకుంటాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా మన ఉద్యోగులందరినీ కూడా పిలిచి కార్యాలయంలో వాళ్ళందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది. భారత రాజ్యాంగ పీఠికను ఈ సందర్భంగా అందరికీ చదివి కూడా వినిపించడం జరిగింది. భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కూడా రాజ్యాంగంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ, రాజ్యాంగం కల్పించిన హక్కుని మనం ఉపయోగించుకుంటూ అందరం కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మా ఉద్యోగ బాధ్యతలను కూడా మేము నిర్వర్తిస్తున్నాం కూడా. ఈ 75వ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా భారత రాజ్యాంగ కర్తల్ని కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులకు రాజ్యాంగ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు తెలపడానికి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పౌరుడుగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరు సమానత్వంతో మెలగాలని ఎన్నో ఆలోచనలతో రచించిన గ్రంథమే ఈ యొక్క భారత రాజ్యాంగ గ్రంథం. ఇది మన అన్నిటికంటే పెద్ద లిఖితమైన గ్రంథమే ఈ యొక్క రాజ్యాంగం. సో ఇది 1949 నవంబర్ 26న ఇది ఆమోదంలోకి వచ్చింది. అయితే దీన్ని అమల్లోకి ఎప్పుడు తెచ్చిందంటే జనవరి 26న. సో ఇది అప్పటి నుంచి 1956 జనవరి 26 నుండి ఆమోదంలోకి వచ్చినప్పటికీ దీన్ని పాఠశాలలో అంత పెద్దగా సెలబ్రేషన్ చేసేవాళ్ళు కాదు. సో దీన్ని కూడా ప్రతి విద్యార్థి అవగాహనతో ఉండాలి. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, అసలు రాజ్యాంగం ప్రభుత్వానికి ఎందుకు అవసరం అని ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26, 2015 అంబేద్కర్ 125వ బర్త్డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరపాలని, విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం జరుగుతుందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దర్పల్లి తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. సమాచార గోప్యతను పాటించాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇంటింటి సర్వే వివరాలను ఒక్కో కుటుంబం వారీగా జాగ్రత్తగా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని హితవు పలికారు. వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారుల దృష్టికి తేవాలని, సకాలంలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే 99% పూర్తయిందని అన్నారు. సర్వే సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో వేగవంతంగా నమోదు చేయిస్తున్నామని, ఇప్పటికే 1,00,000 పైచిలుకు గృహాలకు సంబంధించిన వివరాలు నమోదు పూర్తయిందని వివరించారు. అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఆన్లైన్లో వివరాల నమోదు జరుగుతుందని, ఈ
నెలాఖరు డాటా ఎంట్రీని పూర్తి చేస్తామని తెలిపారు. సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఎన్యూమరేటర్స్ ప్రెజెన్స్లో చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు 1 lakh+ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎంట్రీ November 30కి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము. సో మున్సిపాలిటీలు మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది. గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని చైర్మన్ రాజారెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామానికి చెందిన పర్స అనుష రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడంతో గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, చైర్లు దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని, సమయం వృధా చేసుకోకుండా ఉద్యోగం సాధించాలనుకునేవారు లైబ్రరీలో గొప్ప అవకాశమని అన్నారు. ఈ సందర్భంగా అనుష మాట్లాడుతూ ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పరీక్ష రాశానని, జూలై 1 గ్రూప్ 4 రాశానని, మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కోచింగ్ వెళ్ళానని, కానిస్టేబుల్ కోసం కోచింగ్ వెళ్ళకపోయి ఉంటే గ్రూప్ 2, గ్రూప్ 3 సాధించే అవకాశం ఉండేదని అన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగం సంపాదించే అవకాశం సులువైందని అన్నారు. ఎవరికైనా సరే ప్రతి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏ ఉద్యోగం వచ్చినా వాళ్ళందరూ కూడా నేను సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నా. లైబ్రరీ తరపు నుంచే కాకుండా నా పర్సనల్గా ఏదున్నా మీకు ఏది కావాలన్నా నేను చేయడానికి మీకు అందుబాటులో ఉంటా. ఏదున్నా మాకు తెలియాలని మీ అందరికీ ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి భారత పౌరులకు సమన్యాయం కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా, జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అందుకే మనకు 2 జాతీయ పండుగలు ఉన్నాయి. అసలు రాజ్యాంగం అంటే ఏంటి అంటే భారతీయులు అంటే భారతదేశంలోని పౌరులందరూ కూడా ఏ విధంగా మెలగాలి, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడాలి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి, వీటన్నింటినీ కమ్మర్పల్లి మండల కేంద్రంలోని విద్యాసాయి హైస్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యాసాయి పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని చిన్నారులకు భారత రాజ్యాంగం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అలాగే భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత దేశంలో ప్రజలు ఎలా సుఖ సంతోషాలతో బతుకుతున్నారో వారి హక్కుల గురించి కూడా భారత రాజ్యాంగంలో రూపొందించబడిందని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు. समदानिक उपचारों का अधिकार వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులతో ప్రార్థనా సమయంలో రాజ్యాంగ పీఠికా పఠనం చేయించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. విద్యార్థులందరికీ రాజ్యాంగం గురించి వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ అండ్ క్విజ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాజ్యాంగం అనే అక్షరాలను ఏర్పరిచారు. సమావేశం ఏర్పాటు చేసి రాజ్యాంగ తయారీలో ముఖ్య భూమిక పోషించిన రాజ్యాంగ రచనాకర్తలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మొదలైన రాజ్యాంగ సభ సభ్యులందరికీ నివాళులర్పించి వారి యొక్క ఘనతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ వైద్య గణేష్, పిఆర్టీయు వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు, ఫిజికల్ డైరెక్టర్ సురేష్, ఉపాధ్యాయులు శ్రీమతి కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, శ్రావణశ్రీ మొదలైన వారు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఉపాధి హామీ పథకంలో గేదెల షెడ్డు పనులకు పంచాయతీ సెక్రటరీ నవనీత, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి హామీ పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అశీల అనితకు గేదెల షెడ్డుకు గాను 98,486 రూపాయలు మంజూరు రావడం జరిగిందని, దీనికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ నవనీత, జూనియర్ అసిస్టెంట్ జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కిసాన్ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అక్కరి గంగాధర్, నర్సారెడ్డి, కృపాల్, రాజేందర్, హనుమాన్లు, మండల భోజన్న, వంశీ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రతిభను మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈరోజు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్టాపూర్ను సందర్శించడం జరిగిందని, విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాల పట్ల పరిశీలించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థిని హాసిని పద్య పఠనము అందరినీ ఆకట్టుకుందని, కేవలం పద్య పఠనమే కాకుండా గద్య పఠనంలో కూడా మంచి ప్రావీణ్యం ఉండటం పట్ల విద్యార్థినిని అభినందించడం జరిగిందని అన్నారు. కేవలం ఈ ఒక్క విద్యార్థి కాకుండా చాలా మంది విద్యార్థులు అనర్గళంగా చదవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అభినందించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడినా చింతించకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు. ఈ నెల 23న కామారెడ్డిలో జరిగినటువంటి ఉమ్మడి నిజామాబాద్ HGF అండర్-14 బాలబాలికల హాకీ క్రీడల్లో పల్లికొండ క్రీడాకారులు శ్రీనాథ్, గంధం నక్షత్ర మరియు స్టాండ్ బైగా గంధం ప్రణీత ఎంపికయ్యారు. వీరు ఈ నెల 29, 30 మరియు డిసెంబర్ 1 హుజరాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 20న ఆర్మూర్లో జరిగినటువంటి HGF అండర్-19 బాలబాలికల హాకీ క్రీడలలో రాము, రేవంత్, అఖిల మరియు అనన్య ఎంపికయ్యారు. వీరు త్వరలో నల్గొండలో జరగబోయే రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల్లో పాల్గొంటారని స్థానిక పాఠశాల PD చిన్నయ్య తెలిపారు. వీరిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయ బృందం మరియు పల్లికొండ VDC అభినందించారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం ఆర్మూర్కు చెందిన ప్రముఖ మోటివేటర్ ఈరవత్రి మారుతి 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ను నిర్వహించారు. విద్యార్థులు ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఉన్నత విద్య వైపు జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లను, తమ కెరీర్ను ఏ విధంగా మలుచుకోవాలో విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎప్పుడూ బాధ్యతతో వ్యవహరించినప్పుడు ఉన్నత రంగంలో రాణించడం చాలా ఈజీ అని ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిక. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం. ఐక్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రూరల్ నియోజకవర్గం జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో 2 కోట్ల నిధులతో బీటీ రోడ్ నిర్మాణాలకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి శంకుస్థాపన. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.